హలో ఆల్. నేను ఈరోజు చెప్పబోయేదేంటంటే, జావాకి ఇంట్రడక్షన్ చెప్పబోతున్నాను. అలాగే జావా యొక్క హిస్టరీ ఏంటో చెప్పబోతున్నాను. నేను ఈ జావా ట్యుటోరియల్‌ని పార్ట్స్ వైస్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది అందులో ఫస్ట్ పార్ట్. సో, అసలు జావా అంటే ఏంటి అంటే, జావా అనేది ఒక ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. ముందు మీరు సి లాంగ్వేజ్ అవి నేర్చుకొనుంటే, సి అనేది ఒక ప్రొసీజర్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అందులో మనం క్లాసెస్‌ని రాయలేం, క్రియేట్ చేయలేం. అలాగే ఆబ్జెక్ట్స్‌ని కూడా క్రియేట్ చేయలేం. కానీ జావా అనేది ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్. సో, ఇది క్లాసెస్‌ని, ఆబ్జెక్ట్స్‌ని అలాగే పాలిమార్ఫిజం, ఇన్హెరిటెన్స్, అబ్స్ట్రాక్షన్, ఎన్‌క్యాప్సులేషన్ ఈ 4 ఫీచర్స్‌ని కూడా సపోర్ట్ చేస్తుంది జావా అనేది. సో, జావాకి ఇంత నేమ్ రావడానికి, ఇంత బెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌గా నిలవడానికి కారణం ఏంటంటే, ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెన్సీ. జావా అనేది ఒక ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్ అన్నమాట. అది ప్లాట్‌ఫార్మ్ మీద డిపెండ్ అవ్వదు. మీరు ఒకసారి కంపైల్ చేశాక ఒక బైట్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. అది ఎలా జనరేట్ అవుతుందో మీకు జేవీఎం కోసం చెప్పేటప్పుడు చెప్తాను. ఒక బైట్ కోడ్ జనరేట్ అవుతుంది. ఆ జనరేట్ అయిన బైట్ కోడ్‌ని మీరు మ్యాక్ గానీ, విండోస్ కానీ, లినక్స్ గానీ ఏ ఆపరేటింగ్ సిస్టమ్‌లోకైనా తీసుకెళ్ళి దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఒకసారి కంపైల్ చేసి మీరు ఎప్పుడైనా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అదే ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెన్సీ అంటే. ఆ ఫీచర్ అనేది దీనికి చాలా హెల్ప్ అయింది. అలాగే నెక్స్ట్‌దేంటంటే ఇది జేమ్స్ గోస్లింగ్ అనే అతను కనిపెట్టారు. డెవలప్ చేశారు జావా లాంగ్వేజ్‌ని సన్ మైక్రో సిస్టమ్స్‌లో. 1995లో దీన్ని డెవలప్ చేశారు. ఫస్ట్ దీనికి ఓక్ అనే నేమ్ పెట్టుకున్నారంట. సో, ఓక్ ఓక్ అంటే ఏంటంటే అదొక ట్రీ నేమ్. ఓక్ ట్రీ అనేది ఎలాంటి న్యాచురల్ కలామిటీస్ వచ్చినా, డిజాస్టర్స్ వచ్చినా చాలా స్ట్రాంగ్‌గా నిల్చునేదంట. సో, అలాగే జావా ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా అలా నిల్చోవాలనేసి దీన్ని ఓక్ అని ఫస్ట్ నేమ్ చేసుకున్నారు. దాని తర్వాత దీన్ని జావా అనే మార్చేసుకున్నారు. అలాగే జావా అనేది ఏంటి అంటే అదొక నేమ్ ఆఫ్ ఐలాండ్ అనమాట. ఇండోనేషియన్ ఐలాండ్ నేమ్. సో, ఆ ఐలాండ్‌లోనే ఫస్ట్ కాఫీ అనేది ప్రొడ్యూస్ అయిందంట. సో, కాఫీ తాగుతూ ఈ పేరు పెట్టారని జావా అని నేమ్ పెట్టుకున్నారు. అలాగే అసలు జావా ప్రోగ్రామ్ రాయాలంటే మనకి దాని యొక్క స్ట్రక్చర్ తెలియాలి. అంటే ఫస్ట్ ఏం రాయాలి? తర్వాత ఏం రాయాలి? ఆ ప్రోగ్రామింగ్ దేనితో స్టార్ట్ అవ్వాలి? ఇవన్నీ తెలిస్తేనే మనం జావా ప్రోగ్రామ్‌ని కరెక్ట్‌గా రాయగలం. సో, స్ట్రక్చర్ ఆఫ్ ఎ జావా ప్రోగ్రామ్‌కొస్తే ఫస్ట్ ఏంటంటే డాక్యుమెంటేషన్ అనమాట. డాక్యుమెంటేషన్ అంటే ఏంటంటే యూజర్ యొక్క డీటెయిల్స్ ప్రోగ్రామర్ యొక్క డీటెయిల్స్, అలాగే ఆ ప్రోగ్రామ్ డేట్ ఎప్పుడు రాశారు, అలాగే ఆ ప్రోగ్రామ్‌ని నేమ్ ఏంటి, ఇలాంటివన్నీ ప్రోగ్రామ్ యొక్క డీటెయిల్స్ అన్నిటిని ఈ డాక్యుమెంటేషన్ సెక్షన్‌లో మనం ఇవ్వొచ్చనమాట. సో, ఈ డాక్యుమెంటేషన్ సెక్షన్‌లో ఇచ్చినవి కా కామెంట్స్ ద్వారా ఇస్తాం. సింగిల్ లైన్ కామెంట్స్ అండ్ మల్టీ లైన్ కామెంట్స్ ద్వారా. ఆ కామెంట్స్‌ని ఎలా రాస్తామో నెక్స్ట్ చెప్తాను. ఆ కామెంట్స్‌లో ఏమవుతుందంటే ఆ కామెంట్స్‌లో రాసిన కోడ్ అది కోడ్ కాదు. జస్ట్ అవి సమ్ లైన్స్ అనమాట. ఆ లైన్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వవనమాట. సో, అది డాక్యుమెంటేషన్ అంటే. అలాగే ప్యాకేజ్ డెఫినిషన్ అంటే ఏంటంటే, మనం మన ఓన్ ప్యాకేజెస్‌ని డిఫైన్ చేసుకోవచ్చు. అసలు ప్యాకేజ్ ఏంటంటే కలెక్షన్ ఆఫ్ క్లాసెస్ అనమాట. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా పర్టిక్యులర్ ప్రాజెక్ట్ చేస్తుంటే ఒక ప్యాకేజ్‌ని క్రియేట్ చేసుకొని, నేను ఆ ప్యాకేజ్‌కి సంబంధించినవన్నీ క్లాసెస్‌నన్నీ ఆ ప్యాకేజ్‌లోనే పెట్టుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరిప్పుడు నోట్స్ మెయింటైన్ చేస్తున్నారు కదా! ఫర్ ఎగ్జాంపుల్ మీరిప్పుడు ఒక 5 సబ్జెక్ట్స్ ఉంటే మీరు 5 నోట్స్ మెయింటైన్ చేస్తున్నారు. అన్నీ ఒక నోట్స్‌లోనే రాయొచ్చు కదా! ఎందుకలా రాయట్లేదు? ఎందుకంటే ఈజీగా యాక్సెస్ చేసుకోలేం. మనకి ఏ సబ్జెక్ట్ నోట్స్ ఎందులో ఉందో తెలిస్తేనే పర్టిక్యులర్‌గా అప్పుడు ఆ పర్టిక్యులర్ నోట్స్ ఓపెన్ చేసి మనం ప్రిపేర్ అవ్వగలం. లేదంటే ఈజీగా యాక్సెస్ చేసుకోగలం. అలా కాకుండా అన్నీ కలిపి ఒకే నోట్స్‌లో రాసుంటే మీకు యాక్సెస్ చేసుకోవడం చాలా కష్టమవుతుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే. మనం చేసే మన మన ప్రోగ్రామ్స్ బట్టి మనం ప్యాకేజెస్‌ని డిఫైన్ చేసుకొని, ఆ పర్టిక్యులర్ ప్యాకేజ్‌లో మనం ఆ స్పెసిఫైడ్ క్లాసెస్‌ని పెట్టుకోవచ్చు. దీన్ని ఎగ్జాంపుల్ ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇంపార్టెంట్ ప్యాకేజెస్. మీరు సి లాంగ్వేజ్‌లో హెడర్ ఫైల్స్‌ని ఇంక్లూడ్ చేసుకుంటారు కదా! అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ వాడాలనుకుంటే మీరేమేం ఇంక్లూడ్ చేసుకోవాలి? stdio.hని ఇంక్లూడ్ చేసుకోవాలి హెడర్ ఫైల్‌ని. సో, అక్కడ ఇంక్లూడ్ చేసుకుంటే ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటామనమాట. ఇక్కడ ప్యాకేజెస్ ఉంటాయి. అక్కడ ఎలా అయితే హెడర్ ఫైల్స్ ఉన్నాయో ఇక్కడ ప్యాకేజెస్ ఉంటాయన్నమాట. ఆ ప్యాకేజ్ అనేది కొన్ని ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ ఉంటాయి. అందులో డిఫైన్ అయిన క్లాసెస్ ఉంటాయి. ఆ క్లాసెస్‌ని మనం యూజ్ చేయాలి మన ప్రోగ్రామ్‌లో అంటే ప్యాకేజెస్‌ని ఇంపోర్ట్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్‌ది ఏంటంటే ఇంటర్ఫేసెస్. అసలు ఇంటర్ఫేసెస్ ఏంటంటే బ్లూ ప్రింట్ ఆఫ్ ఏ క్లాస్ అన్నమాట. అంటే క్లాస్‌లో ఏముండాలి? మీరు నెక్స్ట్ రాయబోయే ప్రోగ్రామ్‌లో ఏముండాలి?
ఆ క్లాస్లో ఏ మెథడ్స్ ఉండాలి అవన్నీ ఈ ఇంటర్ఫేస్లోనే డెడికేట్ డిఫైన్ చేస్తాం. సో ఇంటర్ఫేస్ అనే ఆప్షనల్ సెక్షన్, ఇది రాయొచ్చు రాయకపోవచ్చు మన ఇష్టం. అలాగే క్లాసెస్ అనేవి బ్లూ ప్రింట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనమాట. క్లాస్ మీద డిపెండ్ అయ్యి ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసుకుంటాం. మనం ప్రోగ్రాంలో ఎన్ని క్లాస్ అయినా రాసుకోవచ్చు, కానీ మినిమం ఒక క్లాస్ అయినా ఉండాలి, అప్పుడే ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకంటే మనం మెయిన్ ఫంక్షన్ రాయాలంటే అట్లీస్ట్ వన్ క్లాస్ అనేది నెససరీ. సో మనం మెయిన్ ఫంక్షన్ రాయాలంటే ఒక క్లాస్ ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రోగ్రాంలో కూడా ఒక క్లాస్ అనేది ఉండాలి. క్లాస్ విత్ మెయిన్ ఫంక్షన్, అదే ఈ సిక్స్త్ ఉంది కదా, ఇది మ్యాండేటరీ అనమాట. క్లాసెస్ అనేవి మీరు రాయొచ్చు రాయకపోవచ్చు, కానీ మెయిన్ ఫంక్షన్ ఉండే క్లాస్ మాత్రం ఒకటి ఖచ్చితంగా ఉండాలి. ఇది లేకపోతే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. మనందరికీ తెలుసు ఒక ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే మెయిన్ ఫంక్షన్ దగ్గర స్టార్ట్ అవుతుంది. అలా మెయిన్ ఫంక్షన్ లేకుండా ప్రోగ్రామ్ రాయలేము. అలాగే మెయిన్ ఫంక్షన్ని క్లాస్ లేకుండా రాయలేము. సో ఒక క్లాస్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. నేను ఆ యెల్లోలో మార్క్ చేశాను కదా, ఆథర్, డేట్, ప్రోగ్రామ్ నేమ్, ఇవన్నీ డాక్యుమెంటేషన్ సెక్షన్ కింద వస్తాయి. డాక్యుమెంటేషన్ అనేది చూసారు కదా, స్లాష్ అండ్ స్టార్తో స్టార్ట్ చేసి స్టార్ అండ్ స్లాష్తో ఎండ్ అయింది. ఇది మల్టీ లైన్ కామెంట్స్ అనమాట. మల్టీ లైన్ కామెంట్స్లో ఇది అవుతుంది. అలాగే ప్యాకేజ్ కామ్ డాట్ లెర్న్ సిఎస్ తెలుగు. ప్యాకేజ్ కామ్ డాట్ లెర్న్ సిఎస్ తెలుగు అనేది నేను క్రియేట్ చేసుకున్న ప్యాకేజ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకున్నవన్నీ ప్రోగ్రామ్స్ అన్నిటిని ఆ పర్టికులర్ ప్యాకేజ్లో పెట్టుకున్నాను. నా పర్సనల్గా చేసేవన్నీ నేను వేరే ప్యాకేజ్ క్రియేట్ చేసుకొని పెట్టుకున్నాను. దానివల్ల నాకు ఆ డిఫరెన్స్ అనేది ఈజీగా తెలుస్తుంది. అలాగే నెక్స్ట్ది ఏంటంటే మనం ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్, అంటే మనం ఒక ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. స్కానర్ జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్ అనే ప్యాకేజ్ని మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇది దేనికి వాడతారంటే మనం ఏదైనా ఎలిమెంట్ని స్కాన్ చేయాలనుకోండి, అంటే యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవాలనుకుంటే ఈ స్కానర్ క్లాస్ని వాడతాం. నేను ప్రస్తుతానికి ఈ ప్రోగ్రాంలో అయితే వాడలేదు, కానీ మీకు అర్థమవుతుందని అలా అక్కడ రాశాను. సో అలాగే నెక్స్ట్ది ఏంటంటే క్లాస్ శాంపుల్. ఇక్కడ మనం ఇది మెయిన్ క్లాస్ కాదనమాట. సబ్ క్లాస్ అంటే ఆ సబ్ క్లాస్ కింద వస్తుంది. అలాగని ఇన్హెరిటెన్స్ ఆఫ్ సబ్ క్లాస్ కాదు, జనరల్గా. సో ఈ క్లాస్ ఎన్నైనా రాసుకోవచ్చు మనం. క్లాస్ క్లాస్ అనేది కీవర్డ్. అలాగే శాంపిల్ అనేది క్లాస్ నేమ్ అనమాట. క్లాస్ నేమ్ ఎప్పుడు క్యాపిటల్ లెటర్తోనే స్టార్ట్ అవ్వాలి. ఓపెనింగ్ ఆఫ్ ద ఓపెనింగ్ ఆఫ్ ద క్లాస్ అండ్ క్లోజింగ్ ఆఫ్ ద క్లాస్ మధ్యలో బాడీ రాసుకుంటాం. అలాగే క్లాస్ మెయిన్, ఈ మెయిన్ అనేది కూడా ఒక నేమ్, ఎం అనేది క్యాపిటల్ ఇచ్చుకున్నాను. అలాగే ఓపెన్ చేసుకుంటాం. ఇందులో మెయిన్ మెథడ్ని ఎలా డిక్లేర్ చేస్తామంటే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్, ఇలా మెయిన్ మెథడ్. అందులో ఫంక్షన్స్ ఉంటాయి కదా, సిలో మెయిన్ ఫంక్షన్ అంటాం. ఈ జావాలో మెథడ్స్ ఉంటాయి. ఫంక్షన్స్ అనే పేరే మనం ఎక్కువగా వినం, మెథడ్స్ అనే అంటాం. జావాలో రెండు ఒకటే, వాటి యొక్క వర్కింగ్ ఒకటే, కానీ పేర్లు వేరు. అందులో ఫంక్షన్స్ అంటాం, జావాలో మెథడ్స్ అంటాం. ఈ మెయిన్ మెథడ్ లేకుండా మనం ప్రోగ్రామ్ రాయలేం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.